హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము తాజాగా 3000 ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించైతే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఏమేమి అర్హతలనేటువంటివి కలిగి ఉండాలి? ఎలా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏమిటి? ఈ విధంగా పూర్తి సమాచారం గురించి వన్ బై వన్ అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేసి, అలాగే ఈ వీడియో కింద కామెంట్ చేసే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఉంటుంది. హైప్ అనే బటన్ మీద కూడా క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ అయితే చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా మీకు యూజ్ అయ్యే అప్డేటే ఎప్పటికప్పుడు డైలీ కూడా మొట్టమొదటిగా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారానే అప్డేట్ అయితే రిలీజ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీరందరూ కూడా చెక్‌ఔట్ అయితే చేయండి ఒకసారి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ఆర్టీసీ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం అయితే జరిగింది. దాదాపుగా 3000 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిదైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందుకు గాను నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను మీ అందరి కోసం ఈ విధంగా. సో, ఆ డీటెయిల్స్ గురించైతే క్లియర్‌గా ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో, మనకు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ 3035 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట. సో, మనకు ఖాళీల వివరాలైతే మొట్టమొదటిగా చూద్దాము. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవరు, కండక్టరు, నెక్స్ట్ అదేవిధంగా శ్రామిక్, డిపో మేనేజరు, అసిస్టెంట్ ఇంజినీరు, మెడికల్ ఆఫీసరు తదితర పోస్టులకు నియామక ప్రక్రియ అయితే ప్రారంభం కానున్నట్లు సమాచారం అండి. దాని తర్వాత ముఖ్యంగా మనకు ఎన్ని పోస్టులు అనేటువంటివి అయితే ఖాళీ ఉన్నాయి. ఈ 3000 పోస్టులో ఏ రోల్‌కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే ముఖ్యంగా డ్రైవర్ పోస్టులొచ్చేసి 2000 పోస్టులు అనేటువంటివైతే ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. ఈ 2000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారము. దాని తర్వాత వచ్చేసి మనకు 743 శ్రామిక్ పోస్టులైతే ఉన్నట్లు సమాచారం. మిగతా పోస్టుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్, మెకానికల్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్, మెకానికల్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, జనరల్ అండ్ స్పెషలిస్ట్ ఈ పోస్టులు అనేటువంటివైతే ఖాళీగా అయితే ఉన్నట్లు చెప్తున్నారు. అంటే ఇవి వచ్చేసి 1, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి పర్టిక్యులర్‌గా మనకు ఈ పోస్టుల సంఖ్య అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా? అయితే ఈ పోస్టులకు సంబంధించి ఏమేమి అర్హతలైనటువంటివి కలిగి ఉండాలి? మీరు అప్లై అనేటువంటిది చేసుకోవాలి అంటే ముఖ్యంగా. వాటి గురించైతే ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి అర్హతలనమాట. అభ్యర్థులు 8వ తరగతి నుంచి ఓకేనా? ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వరకు విద్యార్హత అయితే కలిగి ఉండాలి. అంటే మీ క్వాలిఫికేషన్ బట్టి అయితే మీరు పోస్ట్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకొచ్చేసి మీరు డ్రైవర్ పోస్ట్‌కు అప్లై చేసుకోవాలనుకుంటే మినిమమ్ మనకు 10థ్ ఇంటర్ ఉన్నప్పటికీ కూడా మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిదైతే ఖచ్చితంగా ఉండాలనమాట. మీరు ఈ డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటే. ఓకేనా? సో, ఈ విధంగా మనకు పోస్ట్‌ని బట్టి క్వాలిఫికేషన్ అనేటువంటిదైతే ఖచ్చితంగా ఉండాలి. మెకానికల్ ఇంజినీర్ వచ్చేసి మనకు ఈ బీటెక్‌లో వచ్చేసి మెకానిక్ బ్రాంచ్ అయితే చేసుండాలనమాట. ఓకేనా? అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీరు ఓకేనా? దాని తర్వాత వచ్చేసి ఈ అకౌంటెంట్స్‌కి సంబంధించి అయితే మినిమమ్ డిగ్రీ, ఎంబీఏ ఓకేనా? ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండొచ్చు. వయసు వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలోపైతే ఉండాలనమాట. డ్రైవింగ్ పోస్టులకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. నేను చెప్పాను కదా! మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిదైతే కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే ఈ డ్రైవింగ్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి. ఓకేనా? దాని తర్వాత దీనికి సంబంధించి సాలరీ అంటే జీతభత్యాలు ఎంత ఉండొచ్చు? ఈ పోస్టులకు నెలకు 18,000 నుంచి రూ. 56,900 మధ్యలో అయితే ఉండే అవకాశం అయితే ఉండొచ్చనమాట. పర్టిక్యులర్‌గా మనకు ఇంతింత సాలరీస్ ఇంతింత ఈ పోస్టులకి ఇంతింత సాలరీస్ అయితే ఉంటాయని మనకు పర్టిక్యులర్‌గా అయితే ఫిక్స్ చేయలేదు. బట్ మనకి ఇక్కడ చెప్పారు 18,000 నుంచి పోస్ట్‌ని బట్టి అయితే రూ. 56,900 మధ్యలో అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చండి మనకు ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ప్రయోజనాలు కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది.
అని కూడా క్లియర్‌గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉంది కదా! ఇక్కడ చూడండి మీరు. సో, అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట మనకు టీఎస్ఆర్టీసీ ఓకేనా www.tgsrtc.telangana.gov.in అని ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళైతే మీరు అప్లై అనేటువంటిదైతే చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్‌సైట్‌ని కూడా నోట్ చేసుకోండి మీరు. వెబ్‌సైట్‌లోకి వెళ్ళి దరఖాస్తు ప్రక్రియ అయితే చేసుకోవచ్చు. బట్ మనకు నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఇంకా స్టార్ట్ అవ్వలేదనమాట. అందుకని మీకు చెప్తున్నాను ముందుగానే. అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయ్యాక మీకు క్లారిటీగా ఎలా అప్లై చేసుకోవాలి, ఆ వివరాల గురించి వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇంకా నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కాలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఓకేనా? త్వరలోనైతే విడుదల కాబోతున్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఈ ఎలిజిబిలిటీస్ అనేటువంటివైతే ఉంటాయి. ఏమేం పోస్టులైతే ఉన్నాయి. మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఏ పోస్ట్‌కి ఎవరెవరు అర్హులైతే అవుతారు? జీతభత్యం ఎంతుంటుంది? ఈ విధంగా మీకు క్లియర్‌గా ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. ఓకేనా? ఇక ముందు ముందు రోజుల్లో ఈటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై ఎలా చేసుకోవాలి? ఆ వివరాల గురించి అయితే ఇంకొంచెం క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకందరికీ కూడా నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లోకి వచ్చాక క్లియర్‌గా చెప్తాను మరొక వీడియోలో. మీరందరూ కూడా ఛానెల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని. ఇన్ కేస్ మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్‌లో కామెంట్ పెట్టండి. వెంటనే నేను రెస్పాండ్ అయితే అవుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.